వినండి, ఈరోజు ఒక మంచి వాక్యాన్ని మీకు చెప్తున్నాను. ఈరోజు మన అంశం ఏంటంటే విశ్వాసము మీ కోరికలను తీరుస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఫెయిత్ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్. ఫెయిత్ ఫుల్ఫిల్స్ యువర్ డిజైర్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసము మన కోరికలను ఏం చేస్తుంది చెప్పండి? అందరూ చెప్పండి. విశ్వాసము మన కోరికలను తీర్చుద్ది. ఎంతమంది కోరికలు ఉన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. వీళ్ళిద్దరికి లేవా కోరికలు లేవా? ఉన్నాయా? ఉంటే చేయి పైకి ఎత్తండి. మరి చెయ్యి ఉంటే ఎత్తండి, లేకపోతే లేదు. కట్టుడు చేయికి పెడదాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరికీ, మీకే కాదు, లోకంలో అందరికీ కోరికలు ఉంటాయి. కొన్ని కోరికలు తీరకుండానే వెళ్ళిపోతారు కొంతమంది. కొన్ని కోరికలు పిల్లలు తీరుస్తారు అనుకుంటారు, పిల్లలు తీర్చరు. కొన్ని కోరికలు పెళ్లి చేసుకుంటే భర్త తీరుస్తాడు అనుకుంటే భర్త తీర్చడు, భార్య తీర్చదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను మీకు చూపించబోతున్నాను. విశ్వాసం 100% నువ్వు ఏది కోరుకున్నావు అది తీర్చుద్ది. నా జీవితంలో చాలా సాక్ష్యాలు చెప్పగలను నేను. మనం ఒకటి చేశాం. నా కోరికని దేవుడు విశ్వాసం తీర్చింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసం లేకుండా నీ కోరిక తీరడం అనేది అసంభవం. పక్కన చెప్పండి, అర్థమైందా అని చెప్పండి. ఒకసారి అడగండి. ఏం అర్థమైందో అడగండి ఒకసారి. వాళ్ళని అడగండి. అర్థమైంది అన్నారుగా, చెప్పారు. ఏం చెప్పారు? మీకు ఏం చెప్పారు చెప్పండి. అందరు కలిసి చెప్పండి. అవి ఏం చెప్పు? విశ్వాసం లేకుండా నీ కోరిక తీరదు. ఒకవేళ అమ్మా నాన్న దగ్గర ఉంటున్నావేమో, ఆ చిన్న ఏదన్నా వాళ్ళకి స్థాయికి తగ్గట్టుగా, లేకపోతే ఏదో చిన్న తీర్చగలుగుతారేమో. కానీ నీ భవిష్యత్తుని కానీ నీ జీవితపు స్థాయిని కానీ ఎవరు కూడా మార్చు. ఒక విశ్వాసమే మార్చగలదు. అది నేను మీకు చూపిస్తాను. దాని మూలవాక్యంలోకి వెళదాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అలాగే లైవ్లో చూస్తున్న మీకు కూడా వందనాలు. మరి చాలామంది కూడా ఆసక్తితో చూస్తున్నారు. అలాగే టీవీ కార్యక్రమాన్ని కూడా చూస్తున్నారు. జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇంతకాలం నీ జీవితంలో నువ్వు పొందుకోపోవడం గల కారణం, నీ జీవితం అనుకున్న స్థాయిలోకి రాకపోవడం కారణం, నీ కోరికలు నెరవేర్చబడకపోవడం కారణం, నీలో ఉన్న ఆ ప్రాబ్లం ఏంటో నేను మీకు చూపిస్తున్నాను. కాబట్టి మీరు విశ్వాసంతో వినండి. ఖచ్చితంగా మీ పరిస్థితులన్నీ కూడా మారుతాయి. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. చదువమ్మా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు, జాగ్రత్తగా వినండి, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. ఏం చేయాలంటే పొంది ఉన్నామని చెప్పండి. పొంది ఉన్నామని. ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడల్లా మనం ఏమనాలి? పొంది ఉన్నామని నమ్మాలి. అంటే నీ ప్రార్థన ఫలించాలంటే దేంట్లో ఉంది? నీ నమ్మకంలోనే ఉంది. నువ్వు ప్రార్థన చేసావు కానీ నువ్వు నమ్మవు, కార్యం జరుగుద్దా? జరగదు. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా నువ్వు ఏదైతే అడిగావో, ఏ కోరికలైతే కోరావో అవి పొందావని ఎవరు నమ్మాలి? పాస్టర్ గారా? ఎవరు నమ్మాలి? అంటే నువ్వు నమ్మితే ఏమవుతుంది? నీ కోరిక అంటే నీ విశ్వాసం ఏం చేస్తుంది? నీ కోరికను. దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, మీ విశ్వాసం మీ కోరికను తీర్చుద్దని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, వారి పిల్లలు మంచి స్థితిలో ఉండాలని ఆశపడుతున్నారు. చాలామంది ఆశపడుతున్నారు. కానీ వాళ్ళ స్థితి మారాలి అంటే వాళ్ళు ఏం తెలుసా? విశ్వాసంతో ఉంటేనే వాళ్ళ స్థితి మారుద్ది. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడితే, నమ్మకం కోల్పోతే వాళ్ళ స్థితి మారదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్థితి ఎలాగున్నా సరే నీ నమ్మకంతో నువ్వేమనాలో తెలుసా? మారటం గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా కోరిక, నా విశ్వాసాన్ని చూచి నా కోరికని ఏం చేస్తాడు నా దేవుడు? బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. శతాధిపతి యొక్క కోరికను తన దాసుడు శరీరంలో దేవుడు చేశాడా? చేయలేదా? నెరవేర్చాడా? లేదా? నెరవేర్చాడా? కానాను స్త్రీ యొక్క కోరికను, తన కూతురుకు పట్టిన దెయ్యాన్ని నెరవేర్చాడా? లేదా దేవుడు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మన దేవుడు విశ్వాసముతోనే నీ కోరిక
నెరవేర్చబడుతుంది, తీర్చబడుద్ది. ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడల్లా నువ్వు ఏమని చదవమ్మ, మళ్ళీ చదువు. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అది మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అప్పుడు మీకేమవుతుందట అంటే నీ విశ్వాసం ఉంటే నీ కోరిక. ఒక సూత్రం చెప్తున్నాను వినండి. కోరిక చెప్పండి అందరు కూడా. కోరిక ప్లస్ ప్రార్థన ప్లస్ విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు అద్భుతం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి. కోరిక ప్లస్ ఏం చేయాలి? కొంతమంది కోరిక ఉంటుంది, మనోళ్ళ నోట్లోంచి ఒక్క ప్రార్థన రాదు. మళ్ళీ ఏం చేస్తారు? దేవుడు ఏం చేయలేదండి, ఏం చేయలే. నువ్వు తల బాదుకు తలకిందులు తపస్సు చేసినా నీకు దేవుడు ఏమీ చేయడు. నువ్వు పరిగెట్టుకుని వెనక తిరుగుతున్నావే దెయ్యంగాడు, ఆడు నీకేం చేయడు. నీ కోరిక దేన్ని జోడించాలి? ప్రార్థన జోడించాలి. ప్రార్థన జోడిస్తే ప్రార్థనలో ఏముండాలి? పొందుకుంటామని విశ్వాసం ఉండాలి. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? నీ కోరిక తీర్చబడుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది కోరిక ఉంటుంది, ప్రార్థించరు. కొంతమంది ప్రార్థించరు, విశ్వాసం మాటలు పలుకుతారు, పని జరగదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కొంతమంది దేవుని దగ్గరికి రారు, విశ్వాస వాక్కులు అంత ఉట్టి మాటలవి, గాలి మాటలవి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మీద నమ్మకం ఉన్నవాడు ప్రభు పాదాలు దగ్గర కనబడతాడు. ఎవడైనా సరే దేవుని మీద నమ్మకం ఉన్నవాడు ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రభుకు చెప్తాడేమో తెలుసా? నువ్వు చెయ్యగలవని చెప్పి రుజువు చేసి దేవుని కార్యాన్ని తన జీవితంలోంచి చూపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. కాబట్టి కోరిక ప్లస్ ప్రార్థన ప్లస్ విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు అద్భుతం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, సూత్రం చెప్పండి. ఫస్ట్ ఏంటి? ఇలా చెప్పండి. నా కోరిక ప్లస్ ప్రార్థన ప్లస్ విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు మైండ్ పగిలిపోయే అద్భుతం అని చెప్పండి. మీ సేవకుడిగా నేను మీ మైండ్లు పగలగొట్టే అద్భుతాలు జరుగుతున్నాయా లేదు? నా జీవితంలో చాలా మందికి బాధ వచ్చేస్తుంది. నా జరిగే కార్యాలకి వాళ్ళు ఏడుచుకుంటున్నారు. నాకేం బట్టి వాళ్ళు ఏడిస్తే నాకు బాధ ఏంటి? ఇంకా ఏడిపిస్తాక రెడీగా ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నన్ను ప్రభు ఇక్కడ నియమించింది. అయ్యా, నన్ను పట్టుకుని నువ్వు అందరికి ఆశ్చర్యకరంగా నువ్వు ఉండాలి. నిన్ను ఆశ్చర్యకరంగా ఉంచాను, నిన్ను వెలుగ్గా ఉంచాను. నువ్వు అనేకులకి ఎలాగుండాలి తెలుసు, నేను సజీవుడని నువ్వు చూపించాలి. అదే నీ పని. ఆ పని నేను చేయకుండా నేను మానలేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసం వదిలిపెట్టి నేను తిరగలేను. నాకు విశ్వాసం అంటే ఇష్టం. విశ్వాసంతో ఏ పనైనా చేస్తాను, విశ్వాసంతో ఏ కార్యమైనా చేస్తాను. ఎందుకంటే విశ్వాసమే నా కోరికను తీర్చుద్దని నాకు బుర్రకి అర్థమైపోయింది, నా సబ్ కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు ఆపి నన్ను కట్టుకున్నా సరే దేవుని నమ్మకుండా నేను ఉండలేను అన్నవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి చాలా ఆశ ఉంటుంది పాపం. ఎంత కోరికలు ఉంటాయి కానీ ఆ కోరిక తగ్గ దేవుని మీద నమ్మకం ఉండదు, ప్రార్థన ఉండదు, దేవుని సన్నిధిలో విత్తే గుణం ఉండదు. అందుకే వాళ్ళ జీవితం ఎప్పుడు లిమిటెడ్గానే ఉంటుంది. పాడైపోతారని చెప్పలా. వాళ్ళ ఎన్లార్జ్మెంట్ ఉండదు, అభివృద్ధి విస్తరణ ఉండదు. ఒక బుష్ లాగానే ఉంటారు, బుష్తోనే అయిపోతారు. ఎన్లార్జ్మెంట్ పెద్దదా, బుష్ మంచిదా? మీ పిల్లోడు మరుగుజ్జుగా ఉండడం మంచిదా, హైట్ అవటం మంచిదా? పక్కన వాళ్ళు అడగండి, మీరు మరుగుజ్జుకుంటడం మంచిదా, హైట్ ఉండే? ఎవరు అంటారు మరుగుజ్జుకుంటే బట్టలు కొనే పని ఉండదు, చిన్న ఒక మీటర్తో ప్యాడ్ షర్ట్ అయిపోద్ది. ఉండేవాళ్ళు ఉంటారు కొంత బుర్ర తక్కువ వాళ్ళు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నేను మరుగుజ్జుకుంటే మా ఆయన ఎంత చక్కగా ఎత్తుకుని తీసుకెళ్తాడు అనేవాళ్ళు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రాలు. రిక్షా కచ్చే ఉండదు, రోజు ఒళ్ళో పెట్టుకుని. అవును, పట్టుకుంది అనుకో, భార్య ఎంతే ఉందనుకో, ఎత్తుకోవచ్చు. పాస్టర్ గారు ఎంతలోకి ఎత్తుకుంటావు? ఇటేమో పాపను ఎత్తుకుని ఇటు పాస్టర్ గారు ఎత్తుకోవచ్చు నేను. దేవునికి స్తోత్రాలు. మరుగుజ్జు జీవితం మంచిది కాదు. అన్ని విషయంలో కూడా మనం ఎలాగుండాలో తెలుసు. అందుకే ఒక వాక్యం ఉంది, ప్రియుడు ఆత్మలో వర్తిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వేమవ్వాలి, ఆత్మీయంగా వర్తివ్వాలి. మెటీరియల్ థింగ్స్లో కూడా నువ్వేమవ్వాలో తెలుసా, వర్తిల్లే స్థితిలో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి విశ్వాసమే మన కోరికను ఏం చేస్తుంది చెప్పండి. నా విశ్వాసం నా కోరికను
తీర్చుద్ది. విశ్వాసంలో నా కోరికను తీర్చగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎందుకంటే పరలోకం కదలాలి అంటే, పరలోక సైన్యం కదలాలి అంటే, పరలోకపు ధననిధి. చెప్పండి, ఉట్టి డబ్బులేం ఖర్చు పెట్టట్లేదుగా, దానికి కూడా బాధపడుతున్నారు. ఆ మాటన్న వింటే నీ బుర్రలోకి ఆ కొంచెం వాక్యం ఒక్క మాటను వెళ్ళి నీ మనసు రూపాంతరం చెందుద్దని చెప్పిస్తున్నా మీతో. మీరేమో నాకు రూపాంతరం వద్దు, ఏం వద్దు, నేను ఇట్లాగే బతుకుతానంటే నేనేం చేయలేను. దేవుడు నోరిచ్చి, ఎందుకంటే వినుడు ద్వారా ఏం కలుగుద్ది? నువ్వు ఎత్తాగో చెప్పుకోలేవు. మందిరానికి వచ్చినప్పుడు నోరు తెరిచి ఆ మాటలు చెప్తే నీ చెవులోకి వెళ్ళి, ఆ చెవులోంచి గుండెలోకి వెళ్ళి ఒక్కటన్నా సరే ఫలిస్తే నీ బ్రతుకు మారుద్ది. అనేకులకు దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నువ్వు ఉండగలుగుతావు. హల్లెలూయా. నోరొచ్చి నువ్వు భోజనానికే కాదు, పలకాలి. దేవునికి స్తోత్రాలు చెల్లేదు. జీవ మరణాలు దేంట్లో ఉన్నాయి? కాబట్టి చెప్పండి, నా విశ్వాసం నా కోరికలను తీర్చుద్ది. ఎందుకంటే నా యేసయ్యకు ఆయనను నమ్మేవాళ్ళంటే చాలా ఇష్టం. ఆయన నమ్మితే ఆయన మహిమ ఈ మట్టి శరీరాల్లోంచి అనేకులకి కనపడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ఇక్కడ ఎందుకు నియమించాడో తెలుసా? దేవునికి అవమానం తేవటానికి కాదు. ప్రభువుని నమ్ముకుని, అయ్యో వీళ్ళు ప్రభువుని నమ్ముకుని వీళ్ళకి ఏంటి బాధలు, ఏంటికి కష్టాలు, ఏంటి జీవితం పాతే బాగున్నారు, దేవుని నమ్ముకున్నాక పాడైపోయారు అని చెప్పించడానికి కాదు. ప్రభువుని నమ్ముకున్నాక వీళ్ళ బ్రతుకులో మార్పు వచ్చింది, వీళ్ళు దేవుని మహిమగా మార్చబడ్డారని మహిమను చూపించడానికి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అలా జరగాలి అంటే నీలో ఏముండాలో తెలుసా? దేవుని మీద అపారమైన నమ్మకం నీకు ఉండాలి. ఎలాంటి పరిస్థితి తెలుసా? ఏమొచ్చినా కానీ నా ప్రభు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చాలు. నా పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయము నా యొద్దకు ఏ తెగులు నా గుడారానికి. మళ్ళీ కరోనా అని అందరూ మాస్కులు పెడితే కరోనా లేదు, గిరోనా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అసలు మీ బుర్రకు అర్థం కాదేమో, మీరు ఎవరి చేతుల్లో చెక్కబడి ఉన్నారు? ఎవరు ఒళ్ళు, ఎవరు చంకనున్నారు మీరు? ఇంకోటి తెలుసా, నేను ఒక వాక్యం మీకు, నేను వేరే దానికి వెళ్ళటలేదు కానీ దావీదు చెప్తాడు మొదటి దినవృత్తాంతం ఏమని తెలుసా? భూమి భూ నివాసులన్నీ కూడా ఆయనవే అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు మనం ఎవరి వారం? మనం ఎవరు సొత్తు? ఇంకా బైబిల్లో తెలుసు, నిన్ను ముట్టిన వాడు ఎవరిని ముట్టినట్టు? యేసయ్యను ముట్టే అంటే నిన్ను ముడితే ఎవరిని ముట్టాలి అంటే ఆ యొక్క పరిపక్వత, ఆ రెవల్యూషన్ అంటారు, ఆ ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా నువ్వు ధైర్యంగా నిలబడతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసమే మన కోరికలను ఏం చేస్తుంది? విశ్వాసం లేకుండా ఏ కోరిక కూడా నెరవేర్చడు. నీ కోరికలు నీతో పాటు ఏమైపోతాయో తెలుసా? సమాప్తమైపోతాయి. కానీ నీ కోరిక నెరవేర్చబడాలంటే నీలో ఏం పెంచుకోవాలి తెలుసా? విశ్వాసాన్ని. అందుకేం చెప్పాడు? కోరిక ప్లస్ ప్రార్థన ప్లస్ విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు ఏంటో తెలుసా? నీ నెరవేర్పు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెప్పండి, కోరిక ప్లస్ చెప్పండి ఏం చేయాలి? తర్వాత ఏం జోడించాలి? ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? అద్భుతం, నెరవేర్పు. నువ్వు అనుకున్నది నీ కళ్ళ ముందు కనపడుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సూత్రాన్ని పాటిస్తానన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సూత్రం నాకొద్దు, నాకులాగానే బతుకుతానన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ సూత్రాన్ని పాటించండి. కొన్ని సంస్థ ఉంటే చదువుకునే పిల్లలకి ఆ సూత్రం వేయకపోతే దానికి జవాబు రాదు. నీ జీవితానికి సూత్రం ఏంటో తెలుసా? నీ కోరిక ప్లస్ ప్రార్థన ప్లస్ విశ్వాసం ఈజ్ ఈక్వల్ టు నువ్వు పొందుకుంటావు, అద్భుతం నీ కళ్ళ ముందు చూస్తావు. దాంట్లో మొదటి పాయింట్ చెప్తున్నాను చూడండి. విశ్వాసం ఏం చేస్తుందో ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. మరి సమయం ఉంటుందో లేదు, మిగతా 7 పాయింట్లోనే 7 పూర్తవుపోయినా వచ్చే వారం మనం కంటిన్యూ చేసుకోవచ్చు. మొదటి పాయింట్ ఏంటో తెలుసా? ఫెయిత్ బ్రింగ్స్, విశ్వాసం, ఫెయిత్ బిగిన్స్ విత్ ఏ గాడ్ గివెన్ డిజైర్. విశ్వాసం అంట దేవుడిచ్చే కోరికతో మొదలు పడుద్దండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. విశ్వాసము ఎలా బిగిన్ అవుద్దంట? దేవుని కోరిక
మనలో ఆయన పుట్టిస్తాడు. ఉదాహరణ చెప్తానండి, మందిరానికి వచ్చామనుకో ఎవరు ఆలోచనలు నీలో పుడతాయి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటున్నారు అనుకోండి, మీలో ఒక ఆలోచన ఇప్పుడు ఏమని తెలుసా, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నా కోరిక తీరుస్తాడు, నా దేవుడు నా పరిస్థితిని మారుస్తాడు. ఈ కోరిక ఎవరి దగ్గర నుంచి పుట్టింది? దేవుడు. అదే దెయ్యంగాడితో తిరిగితే నీకేం కోరికలు పడుతుంది? దేవుని కోరికలు వస్తాయా? ఎవరిని మోసం చేద్దామా, ఎప్పుడు మందిరం ఎగ్గొట్టు పడుకో విత్ ఏ గాడ్స్ గివెన్ డిజైర్ అనమాట. విశ్వాసం మొదలు పడేదంటే దేవుని యొక్క కోరిక ద్వారా ఇచ్చిన ఆలోచనతో విశ్వాసం మొదలు పెట్టుద్దంట. దేవునికి స్తోత్రాలు. చూడండి 37:4 చదవమ్మా, కీర్తన 37:4. యెహోవాను బట్టి సంతోషించుము. అందరు వినండి, యెహోవా, ఇశ్రాయేలు గారు వినండి, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఓ దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీ కోరికలు తీరాలి అంటే ఎవరిని బట్టి నువ్వు సంతోషించాలి? ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడాన్ని బట్టి నువ్వేం చేయాలి? పొద్దున్నే లేచి ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ దేవుని పాటలు పెట్టుకున్న దాన్ని బట్టి నువ్వేం చేయాలి? ఈ రోజుల్లో చాలామంది ఎలా తయారైపోయారంటే, దేవుడు ఒక లాటరీ టికెట్ లాగా ట్రై చేస్తున్నారు ఒక వారం ఊరికే. ఏమిటో తెలుసా, అలా వేసి ఈ పని అయిపోయింది అనుకో, దేవుడు గొప్పోడు. లేకపోతే ఒక లాటరీ టికెట్ లాగా ఈ మందిరంలో అడుగు పెడదాం, అయ్యిందా, అబ్బా ఈ మందిరం ఎంత మంచి మంది, అబ్బా అదిరిపోయి, చెత్త వదిలేయండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నీ బుద్ధి నీ బతుకు మారందే నీ కోరిక నెరవేర్చబడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ విశ్వాసపు స్థాయి మారాలి, నీ విశ్వాసపు లెవెల్ మారాలి, నీ విశ్వాసం యొక్క ఏమని చెప్పాలి పరిమాణం పెరిగితే నీ పరిస్థితులు. నువ్వు ఎవరిని బట్టి సంతోషించాలి? ఎవరిని బట్టి నువ్వు సంతోషించాలి? యెహోవాను బట్టి నువ్వు సంతోషిస్తే నీ హృదయ వాంఛలన్నీ ఏం చేస్తాడంట? దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎంతమంది ఉన్నారు దేవుని బట్టి సంతోషించేవాళ్ళు? దేవుడు ఇచ్చే వాటిని బట్టి సంతోషించాలా, దేవుణ్ణే బట్టి సంతోషించాలా? దేవుని బట్టి నేను సంతోషిస్తాను అన్నవాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందుకే ఒక ఆయన చెప్పాడు, చాలల్లో పైరు లేకపోయినా, దొడ్డుల్లో గొర్రెలు లేకపోయినా ఏం చేస్తాడు? ద్రాక్ష తోటలు ఫలించకపోయినా, ఒలీవా చెట్లు పండవు, నేను యెహోవాను బట్టి ఏం చేస్తాను? ఆ మెటీరియల్ థింగ్స్ నాకున్నా లేకపోయినా నేను ఎవరిని బట్టి సంతోషంగా ఉంటాను? ఒకవేళ నా దేవుడు నాకు సొంత ఇల్లు ఇవ్వకపోయినా, ఆరోగ్యం ఇవ్వకపోయినా, ఒకవేళ నన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నాకు సహాయం చేయకపోయినా, నా దేవుని బట్టి నేను సంతోషంగా ఉంటానని నువ్వు ఎప్పుడైతే నిశ్చయించుకుంటావో, ఎవరు నీకు సహాయం చేయకపోయినా నీ సంతోషం, నీ నమ్మకం, నీ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? నీ హృదయ వాంఛలన్నీ తీర్చేస్తుంది. హల్లెలూయా. నమ్మిన దేవుని స్తోత్రాలు చెప్పండి. You have to delight in God's presence. దేవుని బట్టి నువ్వు డిలైట్ అవ్వాలి. కొంతమంది ఇప్పుడు మా ప్రశాంత్ మంచి ఎవరైనా వెళ్ళండి, అందరూ కూడా వెళ్ళండి, చాలా బాగా చేస్తున్నాడు, అన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నాను అనుకోవద్దు, రెస్టారెంట్లో చేస్తున్నాడు, అసలు కిక్కిరిసిపోతున్నారు, సీట్లు ఉండట్ల ఖాళీకి మనోడు చేసే పదార్థాలకి అందరూ ఎగబడిపోతున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అది నచ్చినప్పుడు దాన్ని బట్టి ఎంతో సంతోషించి అందరూ కూడా, దానివల్ల ఒకవేళ అది తిన్న తర్వాత కోరిక మళ్ళీ ఏమవుతుంది వారి జీవితంలో? మళ్ళీ ఆ కోరిక మామూలు. కానీ ప్రభు తీర్చే కోరిక మన జీవితంలో పర్మనెంట్గా అన్ని సెటిల్ చేస్తాడు, మనల్ని అనేకుల ముందు తలగా దేవుడు నియమిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెహోవాను బట్టి నువ్వు సంతోషించుము, అప్పుడు నీ హృదయ వాంఛలు ఏం చేస్తాడంట? ఆయన తీరుస్తాడు. ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇంకో మాట కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు బాగా చదవాలి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలగజేయువాడు తన దయా సంకల్పం నెరవేరుటకై. స్పష్టంగా చదవాలి, మళ్ళీ చదువు. ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును, మీరు ఇచ్చేయించుడంటే ఇష్టపడుటకు కార్యసిద్ధి కలుగచేసుకొనుటకును, కార్యసిద్ధి అంటే నీ కార్యాలను నెరవేర్చుకోవడానికి, తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయవాడు దేవుడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కార్యాలను నెరవేర్చగలిగిన వాడు ఎవడు? దేవుడే. మన కార్యాలు మనుషులు ఎవ్వరూ చేయలేరు.
నీ అవసరతలు తీర్చేవాడు, నీ అక్కరలు తీర్చేవాడు, నీ యొక్క పరిస్థితులు మార్చేవాడు ఒక్క దేవుడు తప్ప ఇంకెవరు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? నీ విశ్వాసం ఆయన మీదే నువ్వు పెట్టుకోవాలి, మనుషుల మీద ఎప్పుడు పెట్టకూడదు. మనుషుల నమ్ముట కన్నా, రాజుల నమ్ముట కన్నా యెహోవాను ఆశ్రయించుట, ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటిది ఏం చూసా? ఫెయిత్ బ్రింగ్స్ అంట దేవుని యొక్క ఆలోచనలు, అంటే విశ్వాసము దేవుని యొక్క ఆలోచనలు మన జీవితంలోకి. ఫెయిత్ బ్రింగ్స్ విత్ గాడ్స్ గివెన్ డిజైర్, అంటే దేవుడిచ్చిన కోరికలను మనలోకి ఆ విశ్వాసం తీసుకొస్తుందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దీని అర్థం ఇంకా అనిపిస్తుంది, ప్రభులో సాగుతున్నప్పుడు ప్రభువే నీలో ఆయన ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువే ఆయన ఆలోచనలు. నాకు అనిపిస్తుంది కాకులకి ఏలియాకి ఆహారం తీసుకెళ్లాలన్న ఆలోచన పుట్టించింది ఎవరు? గాడిదతో బిలాముకు బుద్ధి చెప్పించాలని పుట్టించిన వాడు ఎవరు? యేసు ప్రభువు యెరూషలేముకు వస్తున్న గాడిది కావాలని ఆ యజమానుడికి చెప్పగానే వెంటనే తోలి పంపించి ఆయనలో ఆలోచన పుట్టించింది ఎవరు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే విశ్వాసంతో నువ్వు ఉంటావో ఆ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? దేవుని ఆలోచనలు నీలో డౌన్లోడ్ చేసి ఆలోచన పుట్టిస్తుంది. అందుకే ఆయన ఒక వాక్యం ఉంది, ఆలోచన చెప్పుటయ్యు లెస్సైన జ్ఞానము జీవాధారము నా. దేవుడే ఆలోచనిస్తాడు. కొన్నిసార్లు మనకు ఆలోచన తెలియదు. దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు వెంటనే ఏం చేస్తాడో తెలుసా? ఆలోచనిస్తాడు. దేవునికి స్తోత్రాలు. ఎప్పుడో విన్నాను, ఎవరో పాస్టర్ గారు చెప్పారు, నర్సరాపేటలో అనుకుంటా, ఒక ఆమెకి మోషన్స్ అవుతున్నాయి. దేవుడు ఆలోచన గోంగూర తినమన్నాడు. మోషన్స్లో గోంగూర తింటమే, గోంగూర తినగానే మోషన్స్ ఆగిపోయినాడు. దేవునికి స్తోత్రాలు. ప్రభువే ఆలోచన ఇస్తూ ఉంటాడు. దేవునికి కొన్నిసార్లు మనకు తెలియదు, ప్రభువే ఇది చెయ్యి అది చేయని ప్రభువే ఆ విశ్వాసంతో ఉన్నాడు. ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆ విశ్వాసాన్ని మనలో డౌన్లోడ్ చేసి విశ్వాసం చేత మన కోరికను ఏం చేస్తాడు తెలుసా? కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని బట్టి సంతోషంగా ఉండాలి. ఆయన బట్టి నువ్వు, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చాలంటే ఆయన బట్టి నువ్వు సంతోషిస్తే ఖచ్చితంగా ఆయనకి ఆలోచన ఇచ్చి నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి విశ్వాసమే దేవుని యొక్క ఆలోచనలు మన హృదయాల్లోకి తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఇప్పుడు దేవుని ఆలోచన నెరవేర్చాలంటే మనకేం కావాలి? ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలోచన ఇక్కడ నెరవేర్చాలంటే ఏం కావాలి మనకి? విశ్వాసం లేకపోతే దేవుని ఆలోచన ఎలా వస్తుంది? మనలోకి రాదు కదా. దేవుని దగ్గరికి రాకపోతే దేవుని ఆలోచనలు ఎలా వస్తాయి? దేవుని మీద నమ్మకం లేకుండా మందిరానికి రాకపోతే దేవుడు నిన్ను ఎలా వృద్ధి చేస్తాడు? ఒక ఉదాహరణ చెప్తున్నానండి. ప్రభు యాకోబు తన మామగారి దగ్గరికి వెళ్ళిపోయాడు, లాబాన్ దగ్గరికి. లాబాన్ ఏం చేశాడు? యాకోబుని మోసం చేస్తున్నాడు, జీతం ఇవ్వట్ల. 3 సార్లు జీతం మార్చేశాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? యాకోబుకు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏమని? ఇద్దరు పెట్టుకున్నారు. ఏమని? మచ్చల కలిగిన గొర్రెలైన మేకలైన నీవి, మచ్చల కానివన్నీ నావి అని చెప్పి పెట్టుకున్నాడు. ఇప్పుడు మచ్చలు పుట్టించడం ఎవరి వల్ల అవుద్ది? మన వల్ల అవుద్దా? మనుషుల వల్ల. దేవుడు యాకోబుకి ఏం చేశాడు? ఒక ఐడియా ఇచ్చాడు. ఇవన్నీ నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు అంట జంగి సారపు చువ్వలు తీసుకొచ్చి అవి చూలు కట్టే దగ్గర ఆ చువ్వలను పెట్టమన్నాడు. చువ్వలు పెట్టేసరికి జరిగిన విషయం ఏంటో తెలుసా? పుట్టిన ప్రతి పిల్ల కూడా మచ్చలతోనే పుట్టింది. ఇది ఎవరిచ్చారు ఈ ఆలోచన? చెప్పండి, ఈ ఆలోచన ఎవరిచ్చారు? అది అర్థమైందా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంటే విశ్వాసము పరలోకంలో నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ ప్లాన్, ఆ డిజైన్ని, ఆలోచన నీలోకి డౌన్లోడ్ చేస్తుంది. అద్భుతంగా దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు, దాన్ని నువ్వు చేస్తావు. దాని ద్వారా నువ్వు గొప్ప కార్యాలు పొందుతావు. దేవునికి స్తోత్రాలు చేయాలి. దేవుడు ఒక పాస్టర్ గారిని పిలిచి ఆ ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి పడేస్తున్న ఆ చెత్త పక్కన స్థలం కొనమన్నాడంట. ఈయనకి అర్థం కాల, ఇదేంటి దేవా, ఏంటి నన్ను తీసుకొచ్చి ఈ విజయవాడలో ఉన్న చెత్త పడేస్తుంటే ఆ చెత్త పక్కన ఉన్న స్థలం నన్ను కొనమంటున్నావు ఏంటంటే, సరే దేవుడు చెప్పాడు కదా, స్థలం కొన్నాడు. కొన్న ఒక 5 నెలలకి 6 నెలలకి ఆ చెత్త మొత్తం తీసి పెద్ద 6 లైన్ల హైవే పడిపోయింది. ఇప్పుడు ఆ స్థలం ఎంత రేట్ అయిపోయి ఉంటుంది అంటారు? కొన్నప్పుడేమో లక్షల్లో కొని ఉంటాడు, కోట్లలోకి వెళ్ళి కూర్చొని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఆలోచన ఎవరు ఇచ్చారు?
దేవుని మీద విశ్వాసం ఉంచి చేయటం ద్వారాగా ఈ ఆలోచన వచ్చింది. కొంత ఈ చెత్త దగ్గర నాకెందుకురా బాబు, ఈ చెత్త నాకు వద్దు, ఇదేంటి దేవా ఎలా చెప్తున్నావు, ఈ చెత్తలో చేయటం ఏంటని మనమైతే రివర్స్ అవుతామేమో. ఆ దైవసేవకుడు మాట వినటం ద్వారా ఆయన ధనాన్ని దేవుడు ఎలా వృద్ధి చేశాడు తెలుసా? ఆయన ఎంత కష్టపడినా ఎప్పుడు కవుద్దో తెలియదు, కానీ ఒక 5-6 నెలల్లో దాన్ని డెవలప్ చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము దేవుని యొక్క ఆలోచనలు మన జీవితంలోకి తీసుకొస్తుంది. రెండోదిగా చూడండి, రెండోదిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. రెండోది ఏంటో తెలుసా? విశ్వాసం ఎలాంటిదో తెలుసా? జరగకపోయినా చూస్తుందంట. ఫెయిత్ బిలీవ్స్ బిఫోర్ సీయింగ్. చూడకుండానే నమ్మేస్తుందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఇంకా చూడలేదు, నేను నమ్ముతున్నాను వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, మీరు నమ్మిన నమ్మకపోయి నా జీవితం అద్భుతంగా ఉంటుంది, అది నేను నమ్ముతున్నాను అన్న వాళ్ళు దేవునికి చెప్పండి. వాళ్ళు చెప్పండి హల్లెలూయా. విశ్వాసం యొక్క లక్షణం ఏంటో తెలుసా? విశ్వాసం చేసే పని కార్యం జరగకముందే చూస్తుందంట. కార్యం జరగకముందే దేవునికి స్తోత్రాలు చెల్లింది. వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసము ఫెయిత్ బిలీవ్స్ బిఫోర్ సీయింగ్. చూడకుండానే నమ్మేస్తుందంట. కార్యం జరగకుండానే జరిగినట్టుగా నమ్ముద్దంట. ఎంతమంది నమ్ముతున్నారు మీ జీవితాలు అనేకులకు దీవెనకరంగా మార్చిపోతారు అన్నవాళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఉంటే దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఈ హల్లెలూయా దేనికి చెప్పారు? నమ్మి చెప్పారు, నమ్మకుండా చెప్పారా? ఎవరు నమ్మారు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చదవండి, ఏమనుంది అమ్మ? చదువు. విశ్వాసం అన్నది, జాగ్రత్తగా వినండి, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏమండి, మనం మాట్లాడే టాపిక్ ఏంటో తెలుసా? విశ్వాసం మన కోరికలను తీర్చుద్ది. చెప్పండి అందరూ కూడా. ఇక్కడ వాక్యం ఏం తెలుసా? విశ్వాసం అంట నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే నువ్వు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో అది దేంట్లో ఉంది? విశ్వాసంలో ఉంది. ఏ కోరికతో అయితే నువ్వు తిరుగుతున్నావో ఆ కోరిక దేంట్లో ఉంది? విశ్వాసంలో ఉంది. ఇప్పుడు బాహ్య నేత్రాలకు అది కనబడకపోయినా దేవుడిచ్చిన విశ్వాస నేత్రాలతో నేను ఆరోగ్యంగానే ఉంటాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్కన అభి అన్నాడు, ఏంటి మా నాయనమ్మకి ఏదో వచ్చేసింది, కూర్చుంటే నుంచోలేదు, నుంచుంటే కూర్చోలేదు, వచ్చిన వాళ్ళందరికీ టీ ఇచ్చి నేను ఆరోగ్యంగా ఉన్నారు, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడని చెప్తుంది. ఆమెనేమో ఇంటిలోకి వెళ్ళినప్పుడు చేత్తో పట్టుకుని తీసుకెళ్ళాలి. ఈ మాటలు చూస్తే ఇలా ఉంది. అప్పుడు చెప్పుది, అరే పిచ్చి అభి మాట వినరా, నువ్వు నన్ను చూస్తున్నావు, నేను ఇంకోటి చూస్తున్నాను. నా దేవుడు నన్ను బాగుపరిచాడు, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నేను ఆరోగ్యవంతురాలని, నా దేవుడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. నా విశ్వాసం నన్ను ఎప్పటికీ సిగ్గుపరచదు, నా విశ్వాసం నన్ను ఎప్పుడు అవమానపరచదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏమో తెలుసా? ఆయన యందు నమ్మిక ఉంచువాడు ఎన్నటికీ సిగ్గుపడడు. నా జీవితం సిగ్గుపడదు. నా దేవుడు నా తలను పైకెత్తుతాడు, నన్ను అనేకుల ముందు ఆశీర్వాదకరంగానే ఉంచుతాడు. ఈ రోజు నువ్వు నన్ను బలహీనంగా ఉంది లొన్నకు తీసుకెళ్తున్నామేమో, ఒకప్పుడు నిన్ను తీసుకెళ్లే స్థితిలో, నిన్ను మోసే స్థితిలో నన్ను ఉంచుతాడు. అది నా విశ్వాసం. అవి మన స్టైల్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అదే నా స్టైల్ అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నేను అలాగే మాట్లాడతాను వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి, మీకు నచ్చినా నచ్చకపోయి నేను అలాగే మాట్లాడతానని చెప్పండి. వినయ్ ఏం మాట్లాడుతా? అలాగే మాట్లాడతాం. వినయ్ ఒకసారి మీటింగ్లో నేను ఆ కార్యం కోసం చూస్తున్నాను, శ్రీవై పీటర్ గారు వాక్యం చెప్తున్నారు, నవీన్ ప్యాడ్స్ కొడుతున్నారు, వినయ్ కూడా అక్కడ కూర్చుని సౌండ్ సిస్టమ్ చేస్తారు. పాస్టర్ గారు అడిగాడు, ఏంటి ఏం కారు కొంటామంటే తడువు పడకుండా BMW అన్నాడు. అది చూస్తున్నాను, ఎప్పుడు ఆయన కొనుక్కుంటాడో లేదా నాకు ఇస్తాడో ఏమో, మొత్తానికి ఏదో జరగాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న అంటున్నాడు, అన్నయ్య మనకి మా అమ్మ ఏంటో చాలా టెన్షన్ పడుద్ది, ఏంటన్నా ఈ 72, నాకు అలా కాదన్న 200 అబోవ్ ఉండాలి, ఎదర లాన్ ఉండాలి, చెట్లు ఉండాలి, కార్ పార్కింగ్ ఉండాలి. మా అమ్మ ఏంటో 200 దీనికోసం ఆడపడుతుంది. అంతకన్నా దేవుడు ఎస్ అదే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న మాటల కన్నా గొప్పవాడు. దేవునికి స్తోత్రాలు. నేను అలాగే చూస్తున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.